నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. భరించలేనంతగా బాధ, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కర్నూలు బస్సు ఘటనపై రష్మిక భావోద్వేగం. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. వేమూరి కావూరి ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని దగ్ధమైన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వారు ఎదుర్కొన్న క్షణాలు భయానకంగా మారాయి. అయితే ఈ దుర్ఘటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకే కుటుంబం మొత్తం నిమిషాల్లోనే మంటల్లో కాలిపోయిందన్న వార్త విన్న ప్రతి ఒక్కరి మనసు ద్రవించింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులు బయటపడేందుకు ప్రయత్నించినా మంటలు ఆపలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనను ఊహించడమే భయంకరంగా ఉంది. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రజలు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన తన హృదయానికి హత్తుకునే ట్వీట్ చేశారు. ఆమె తన ట్వీట్లో ఇలా అన్నారు: కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదం నా గుండెను తీవ్రంగా బాధపెడుతోంది. తగలబడుతున్న బస్సులో కాలిపోయే ముందు ప్రయాణికుల బాధను ఊహిస్తేనే భయంకరంగా ఉందన్నారు. చిన్నపిల్లలతో పాటు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబం మొత్తం క్షణాల్లోనే దగ్ధమైపోయిందని తెలుసుకుంటేనే హృదయం విరిగిపోతుందన్నారు. ఇది నిజంగా వినాశకరమైన ఘటన. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు. రష్మిక ట్వీట్లోని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. ఆమె భావోద్వేగం ఆ బాధలో ఉన్న కుటుంబాల వేదనను ప్రతిబింబించింది. ఇక ఈ ఘటనపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా స్పందించారు. గత 2 వారాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం కఠినమైన భద్రతా నిబంధనలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు చూసిన ప్రమాదాలు చాలు, ఇక కనీస భద్రతా ప్రమాణాలు తప్పనిసరి చేయాలి అని అన్నారు. అతని ఈ స్పందన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సోనూ సూద్ ఎప్పుడూ సామాజిక బాధ్యతతో ముందుండే వ్యక్తి కావడంతో ఈసారి కూడా ప్రజల బాధను మనస్ఫూర్తిగా పంచుకున్నాడు. ఇక టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. కర్నూలు జిల్లాలో జరిగిన విషాద ఘటన విని ఎంతో బాధపడ్డాను. ఈ దురదృష్టకరమైన సంఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలను తలుచుకుంటూనే చాలా వేదనగా ఉందన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఈ సందర్భంగా అన్నారు. సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశం కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపం. బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు. మార్గ మధ్యంలో బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. కొంతమంది అద్దాలను పగలగొట్టి బయటపడగలిగారు, కానీ మిగతా వారు చిక్కుకుపోయారు. సహాయ సిబ్బంది చేరేసరికి మంటలు బస్సు మొత్తాన్ని కమ్మేశాయి. ఈ దృశ్యాలు చూసిన వారెవరైనా సరే మర్చిపోలేరు. ఒక తల్లి తన బిడ్డను రక్షించేందుకు చివరి వరకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. చిన్నపిల్లల కేకలు, ఆ అగ్నిజ్వాలలు, ఆ భయంకర దృశ్యం ఇవన్నీ ఇప్పటికీ అక్కడి ప్రజల కళ్ళల్లో మెదులుతున్నాయి. ఈ ప్రమాదం కేవలం 19 ప్రాణాలను మాత్రమే కాదు, అనేక కుటుంబాల ఆనందాన్ని కూడా కాజేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఈ వార్త విని కన్నీళ్లు పెట్టని వారెవరూ ఉండరేమో. మొత్తానికి ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. ప్రతి ప్రయాణంలో భద్రత ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. ప్రభుత్వం, ట్రావెల్స్ సంస్థలు, డ్రైవర్లు అందరూ కాస్త జాగ్రత్తగా ఉంటే ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా ఉండొచ్చు. రష్మిక మందన చెప్పినట్టుగానే ఆ ప్రయాణికుల చివరి క్షణాలు ఊహిస్తేనే గుండె పగిలిపోతోంది. మనం చేయగలిగిన ఒక్క పని వారికి నివాళి అర్పిస్తూ వారి కుటుంబాలకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థించడం మాత్రమే. కర్నూలు బస్సు ప్రమాదం మానవ తప్పిదం, నిర్లక్ష్యం మరియు విధి మధ్య జరిగిన భయంకర సంఘటన. దీనిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం.